హాయ్ హలో అందరికీ ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. డ్రై ఫ్రూట్ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పిస్తా, బాదం, జీడిపప్పు, డేట్స్, కీమియా డేట్స్ అయితే నేను తీసుకున్నానండి. మీరు మామూలు డేట్స్ అయినా తీసుకోవచ్చు, కీమియా డేట్స్ అయినా తీసుకోవచ్చు. దాంతోపాటు బ్లాక్ కిస్మిస్ 2 టైప్స్ ఆఫ్ కిస్మిస్లు అయితే నేను తీసేసుకున్నాను. ఇలా కట్ చేసి చాప్ చేసి పెట్టేశాను. ఫుల్గా వేస్తే బాగోదు కాబట్టి చూడడానికి కూడా అది క్రిస్పీగా మంచిగా ఉండవు కాబట్టి ఇలా కట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. సేమ్ మెజర్మెంట్స్ అయితే సేమ్ తీసుకున్నాను. ఖర్జూర పళ్ళు 1.5 కప్ అయితే పట్టాయి నాకైతే. ఇలా నెయ్యి వేసి ప్యాన్లో నెయ్యి వేసి బాగా హీట్ అయిన తర్వాతకి 1/1 7 మినిట్స్ నెయ్యిలో రోస్ట్ చేసేస్తే సరిపోతుందండి. డ్రై ఫ్రూట్ లడ్డు అనేది తయారైపోతుంది. డ్రై ఫ్రూట్ లడ్డు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అందులో స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి డ్రై ఫ్రూట్ లడ్డు అనేది మంచిగా యూజ్ అవుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. ఇలా మీ పిల్లలకి ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా హెల్తీగా కూడా ఉంటారు. ఫస్ట్ నేనైతే ఇలా 1/1 వీటినన్నిటిని నట్స్ అన్నిటిని రోస్ట్ చేసేసాను నెయ్యిలో. ఇలా గోల్డెన్ కలర్లో వస్తే నట్స్ అనేవి రెడీ అయిపోతాయండి లడ్డూకి. ఇలా 1 మినిట్లో చేసేయచ్చు. మొత్తం 7 మినిట్స్లో రోస్ట్ అయిపోతుంది. మొత్తం ఒకేసారి కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇలా 1/1 చేస్తే నీట్గా ఉంటుంది. మాడిపోకుండా మంచిగా సిమ్లో చేయాలి. ఇట్లా చేస్తే బాగుంటుందండి. మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేయండి మీ పిల్లల కోసం. ఇలా అప్పుడప్పుడు ఇలా స్పెండ్ చేయండి టైం పిల్లల హెల్త్ కోసం. చాలా హెల్తీగా ఉంటారు, ఇష్టంగా కూడా తింటారు. బాగా మిక్స్ చేయాలి. ఇంత మిక్స్ చేస్తే బాగా ఇలా రోస్ట్ చేస్తే ఇంత బాగుంటుంది డ్రై ఫ్రూట్ అనేది. చూడండి ఎంత గోల్డెన్ కలర్లో వచ్చాయో. పిస్తా పప్పు, సాల్టెడ్ పిస్తా అయితే నేను తీసేసుకున్నాను. సాల్టెడ్ పిస్తా ఇలా రోస్ట్ చేయాలి. దాని తర్వాత అదే కొంచెం నెయ్యి వేసుకుంటూ నేనైతే రోస్ట్ చేశాను. హోమ్ మేడ్ నెయ్యి అండి. ఇలానే మీరు కూడా యూజ్ చేయండి. బయట నెయ్యిలో యూజ్ చేయకూడదు, ఎందుకంటే చాలా రోజులకి ప్యాక్ చేస్తారు కాబట్టి. ఇలా ఫ్రెష్గా సిటీలలో దొరకపోయినా సరే పల్లెటూర్లలో ఉంటాయండి. ఇలా మీరు తెప్పించుకొని ఇలా ప్రిపేర్ చేయండి పిల్లల కోసం. ప్యాకెట్స్ నెయ్యి అలాంటివి యూజ్ చేయకండి, ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు, అది ఎప్పుడు ప్యాక్ చేసి ఉంటుందో తెలియదు కాబట్టి. ఇలా మీ పిల్లల కోసం ఎక్కడో ఒక చోట దొరుకుతుందండి నెయ్యి. టైం ప్రిపేర్ చేసిన పిల్లలకి తినిపియండి. నెయ్యి తింటే చాలా హెల్త్కి మంచిదండి. కొంచెం నెయ్యి వేసుకుంటూ నేను ఇలా ఖర్జూర పండుని ఇలా నూనెలోనే డ్రై రోస్ట్ చేశాను. డ్రై రోస్ట్ అంటున్నాను, మర్చిపోయా. ఇలా నెయ్యిలో రోస్ట్ చేశాను. ఇలా చల్లారిపోయిన తర్వాత లడ్డు అనేది మనకి మంచిగా వస్తుందండి. నేను కూడా భయపడ్డా వస్తుందా రాదా అనే లడ్డు, కానీ బాగా వచ్చింది. చల్లారిపోతే మాత్రం కన్ఫామ్గా లడ్డు అనేది ఫామ్ అయిపోతుంది. నేను నెయ్యి వేసాను. అదేవిధంగా తేనెను కూడా యూజ్ చేశానండి. చాలా బాగా వచ్చాయి లడ్డూలు. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ప్రిపేర్ చేయండి హోమ్లో మీ పిల్లల కోసం. ఎంతో రుచికరమైన లడ్డు రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్.